నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. బెంగాల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. 2 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 23, ఏప్రిల్ 29. తాజాగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క తుది ఓటరు జాబితా కూడా వచ్చేసింది. మొత్తం మీద 91 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. రెండో ఎస్ఐఆర్ 2 దశల్లో జరిగినప్పుడు 63 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ఇప్పుడు ప్రాసెస్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. 91 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. మరి ఈ ఫ్యాక్టర్, ఎస్ఐఆర్ ఫ్యాక్టర్ ఎలా పనిచేస్తుంది అనేది ఒకటి చర్చించాల్సినటువంటి విషయము. అలాగే రెండు వైపులా టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. స్వాట్ అనాలిసిస్ ఈ డిస్కషన్లో మనం చేద్దాం. స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఎవరి బలాబలాలేంటి, విజయావకాశాలేంటి? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కుచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాల గురించి చర్చించాము. అప్పటికి ఈ లిస్ట్ రాలేదు. కరెక్ట్. 63,66,000 అప్పుడు లెక్క, ఇప్పుడు లెక్క 91 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ బేసికల్గా? మీరు దీన్ని చూడాలంటే ఫస్ట్ 2021 ఎలక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే 2021 ఎలక్షన్లో టీఎంసీకి 48% ఓట్లు పడ్డాయి. అప్పుడు టోటల్ ఓటర్ లిస్టు ప్రకారం 7,34 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు 96 లక్షలు తీసేశారంటే 91 తీసేస్తే ఒక 6,24 లక్షల మంది ఉంటారు. లక్ష తగ్గిపోయినట్లు ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు టీఎంసీకి 48% అంటే 2,89 లక్షలు వచ్చినాయి ఓట్లు లాస్ట్ టైం. బీజేపీ 38%, 2,22 లక్షలు. వీరిద్దరు నమ్మకంలో ఉన్న డిఫరెన్స్ మీరు చూస్తే 67 లక్షలు. 67 లక్షల ఓటు 294 కాన్స్టిట్యున్సీలో 67 లక్షలు. ఇప్పుడు మీరు దీన్ని 91 లక్షలతో పంచుకుంటే ఈజీలీ లాస్ట్ టైం బీజేపీకి, టీఎంసీకి ఉన్న మార్జిన్ కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓటర్స్ని తీసేశారు లిస్ట్ నుంచి. మీరు ఇది బీహార్ ఎలక్షన్లో కూడా చూడాల్సి వస్తుంది. బీహార్ ఎలక్షన్లో ఒపీనియన్ పోల్స్ అంతా స్టార్ట్ అయినప్పుడు ఎస్ఐఆర్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఫినిష్ కాలేదు. అప్పుడు కూడా చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. ఆర్జేడీ కాంగ్రెస్, బీజేపీ, జేడిఎస్, జేడియూ అలయన్స్, దట్ ఈస్ ఎన్డీఏ అలయన్స్ అని చెప్పారు. చాలా మటుకు అది చాలా ఒపీనియన్ పోల్స్లో అట్లనే వచ్చింది. కానీ ఫైనలీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ బీజేపీకి మంచి లీడ్ వస్తుందన్న ఫైనల్ రిజల్ట్ రాగానే ఆల్మోస్ట్ 2/3 మెజారిటీ వచ్చేస్తున్నారు. థంపింగ్ విక్టరీ. అక్కడ 68 లక్షల మందిని ఓటర్ లిస్ట్ని తొలగించారు. బీహార్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం కూడా ఇదే మార్జిన్తో గెలిచిన ఎంతమంది క్యాండిడేట్లు ఈసారి అదే ఓటర్ లిస్ట్ జాబితాలో చూస్తే ఎంతమంది ఓటర్ని తీసేశారు. ఇది మనం చూడాల్సి వస్తుంది. దీనికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే లిస్ట్ నిన్న రాత్రి పబ్లిష్ చేశారు. చేయాల్సి ఉండే, కానీ ఇప్పుడు వచ్చిందో లేదో తెలియాలి. తీసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్ని తొలగించారని చూస్తే దాన్ని బట్టి మనం లాస్ట్ 2021 ఎలక్షన్ రోల్స్ తీసి ఈ 294 కాన్స్టిట్యున్సీలో ఒక 8,000 ఓట్లతో గెలిచిన క్యాండిడేట్, టీఎంసీ క్యాండిడేట్, అదే కాన్స్టిట్యున్సీలో 20 లక్షల మందిని తీసేశారంటే 20,000 మందిని తీసేశారంటే దెన్ ఇట్స్ అ బిగ్ నంబర్. రిజల్ట్ మారిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఫిగర్ ప్రకారం మీరు తీసుకుంటే 91 లక్షలు చెప్పారు కదా, 90,000 తీసుకుందాం మనం. 90 lakhs తీసుకుందాం. 90 lakh ఓటర్స్ని మీరు 294 కాన్స్టిట్యున్సీ డివైడ్ చేస్తే ప్రతి కాన్స్టిట్యున్సీలో 30,000 ఓట్లు తీసేశారు. యావరేజ్ కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు. 30,000 ఓట్లు పోయినాయి. దీనికి ఎవరికి లాస్? ప్రతి ఆన్ అన్ యావరేజ్ మనం చేస్తే ఎవరు ఎక్కువ లొల్లి చేశారు, ఎవరు ఎక్కువ గొడవ చేశారు, వాటితో తెలిసిపోతుంది వాళ్ళ ఓట్లు పోయినాయి. బీజేపీ వాళ్ళు ఏడ్చుకున్నారా? ఏడవలేదు. సిపిఎం వాళ్ళు ఏడ్చుకున్నారా? ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, ఏం చెప్పలేదు. కానీ అన్నిటికంటే పెద్ద గొడవ చేసింది టీఎంసీ వాళ్ళు. వాళ్ళ ఓట్లే పోయినాయి అన్నమాట, చాలా క్లియర్గా. ఇప్పుడు మమతా బెనర్జీ గొడవ చేయదు కదా. బీజేపీ వాళ్ళ ఓట్లు పోతే ఆమె హ్యాపీగా ఉంటుంది. ఆమె ఏమనుకుందంటే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి ఆమె సుప్రీంకోర్టులో ఛాలెంజ్ మొదలుపెట్టింది. ఒక డ్రామా కూడా చేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్గ్యూ చేయడం. ఆ కేసు ఓడిపోయినా అని చెప్పి చెప్పలేదు ఎవరు, కానీ ఓడిపోయారు ఆమె కేసు. దాని తర్వాత ఆమెనే వెళ్ళి ఆమె వాదనలు ఆమె వినిపించి పోస్టర్ పెట్టుకోవడానికి, కన్నీరు పెట్టుకొని బ్యానర్లు చేయడానికి తయారు చేసుకున్న లాయర్ డ్రెస్ అని వేసుకొని వెళ్ళి డ్రామా చేసింది. ఏం కాలేదు. ఇప్పుడు మొన్న జరిగిన దాంట్లో కూడా చూసాం సుప్రీంకోర్టు హియరింగ్లో. నిన్న దాని డీటెయిల్స్ మళ్ళీ వచ్చింది. దట్
అక్కడ ఉన్న కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ని. ఏం జరిగిందంటే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ బాగా జరగట్లేదు అది ఇదని చెప్పి గొడవ చేస్తున్నాడు. సుప్రీంకోర్టు ఏం చేశారంటే జార్ఖండ్, ఒడిశా, బీహార్, అస్సాం నుంచి కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ని తీసుకొచ్చారు. కొంతమంది కాదు, చాలామంది తీసుకొచ్చారు. వీళ్ళని తీసుకొచ్చి ఈ 68 నుంచి 70 లక్షల మంది ఓటర్స్ని లిస్ట్ నుంచి తొలగించారో వాళ్ళ లిస్ట్ చెక్ చేయమన్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన కాగితాలు కానీ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ కానీ చెక్ చేసి దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు ఎంతమంది లిస్టులో ఉన్నారు, ఎంతమంది పోయారని. వీళ్ళు చెక్ చేశారు జ్యుడిషియల్ ఆఫీసర్స్. చెక్ చేసి ఆ లిస్ట్ నుంచే ఇప్పుడు ఆల్మోస్ట్ 30 లక్షల మందిని తొలగించారు. అంటే జ్యుడిషియల్ ఆఫీసర్ అనగానే మీకు తెలుసు వాళ్ళు ఏదో చిన్న సెక్షన్ క్లర్క్ కాదు, ఏదో గవర్నమెంట్ ఆఫీస్. వీళ్ళు ఒక మున్సిఫ్ కోర్టులో ఉన్న లేకుంటే డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న జడ్జెస్ వీళ్ళు. వాళ్ళు న్యాచురల్లీ అంతా చాలా క్లియర్గా చెక్ చేసి వీళ్ళు రిజెక్ట్ చేశారు లేకుంటే యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు దీని నెక్స్ట్ స్టెప్ ఏమని జరుగుతుందని సుప్రీంకోర్టులో పోయిన వారం ఒక ఆర్గ్యుమెంట్ తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే ట్రిబ్యునల్ అపాయింట్ చేద్దాం. ట్రిబ్యునల్ అంటే మీరు వెళ్ళి అపీల్ చేయొచ్చు. నా పేరు తప్పుగా తీసేశారు, నేను బతుకున్నాను, నేను చనిపోయారని చూపించారు, లేదు నేను అప్పటి నుంచే ఓటర్ లిస్ట్లో ఉన్నాను, నా పేరు తీసేశారు, నా ఫ్యామిలీ వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి, మా పేరు లేదంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? సో ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఏమన్నారంటే ట్రిబ్యునల్ రిజల్ట్ మనం వెయిట్ చేయలేము, ట్రిబ్యునల్ టైం తీసుకుంటారు. ఇట్స్ అన్ అపీల్ ప్రాసెస్. అపీల్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఉంటుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన తర్వాత ఏదో గొడవ అయితే మీ మీద జుర్మానా వేస్తే మీరు అపీలెట్కి వెళ్తారు. మీరు అపీలెట్కి వెళ్ళారని చెప్పి మీ మీద కేసు తొలగించరు, అది ఉంటుంది అపీలెట్ డిసిషన్ ఇచ్చేదాకా. సో కపిల్ సిబ్బల్ కానీ మిగతా వాళ్ళు మేనకా గురుస్వామి ఏం ఆర్గ్యూ చేశారంటే ఈ అపీలేట్ ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాలి 30 లక్షల మంది కేసులో. సుప్రీంకోర్టు చెప్పారు అది కాదు, ఎలక్షన్ ఇప్పుడు రెడీ అవుతుంది, ఈ మంత్లో రెండు ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది, లాస్ట్ టైం 6 ఫేజ్లో జరిగింది. సో మేము వీ కెనాట్ ప్రెషరైజ్ ద అపీలేట్ ట్రిబ్యునల్, మీరు ఫైల్ చేయండి తర్వాత చూద్దాం అంటే ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా లోక్సభ ఎలక్షన్కి టైం పనికి వస్తుంది అది డేటా. సో మమతా బెనర్జీకి న్యాచురల్ టెన్షన్ ఉంది. ఆమె చాలా మటుకు డైరెక్ట్లీ జడ్జెస్ తిట్టలేకపోయింది. మొన్న మాల్డాలో ఒక ప్లేస్లో మాల్డాలో అనుకుంటా, మాల్డాలోనే జ్యుడిషియల్ ఆఫీసర్స్ 6 మందిని 7 మందిని బందీగా ఉంచుకొని వాళ్ళు 3 లేడీస్ కూడా ఉన్నారు అందులో. దాంట్లో చాలా సీరియస్గా తీసుకున్నారు సుప్రీంకోర్టు దాన్ని. అది సమన్స్ అవాయిడ్ చేశారు, ఫోన్ కాల్ తీసుకునే చీఫ్ సెక్రటరీ, డీజీపీ, లోకల్ పోలీసు అందరి మీద చర్యలు నడుస్తుంది. ఇప్పుడు ఎన్ఐఏ ఎంక్వైరీ నడుస్తుంది. కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మమతా బెనర్జీ అయితే ఓవైసీ మీద తప్పేసి ఓవైసీ చేయించాడని చెప్పేసి, కానీ మన అందరూ తెలుసు ఎవరు చేయించారనేది. జడ్జి కూడా చెప్పారు, జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు, మేము పేర్లు చెప్పాలనుకుంటే చెప్పలేట్లేదు కానీ మాకు తెలుసు ఎవరు చేయించారు ఇదంతా. సో రాజు గారు నార్మల్ దానికి వస్తే ఈ 67 లక్షల మంది లాస్ట్ టైం ఓడిపోయిన ఓట్లు 91 లక్షలతో ఎంచుకుంటే మనకి 30 లక్షల ఎక్కువ మంది ఓటర్స్ వెళ్ళిపోయారు లిస్ట్ నుంచి. సో మనం మళ్ళీ అడగాల్సిన ప్రశ్న అదే, ఇది 24 పర్గనస్ నుంచి పోయిందా, మాల్డా నుంచి పోయిందా, ముర్షిదాబాద్ నుంచి పోయిందా, కల్కటా నుంచి పోయిందా అని చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీ 294, నా దగ్గర ఆల్రెడీ 64 కాన్స్టిట్యున్సీలో లాస్ట్ టైం 2011, 2016, 2021 డేటా నా దగ్గర ఉంది. 64 సెగ్మెంట్, 64 కాన్స్టిట్యూన్సీ. ఇంకా నేను ఒక 3-4 రోజుల్లో నా రీసెర్చ్లో అది కూడా కంప్లీట్ చేసేస్తాను, మిగతా 294. దాని తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఎలక్షన్లో, దట్ ఈస్ 2021 ఎలక్షన్లో డిఫరెన్స్ ఎంత ఉండే, ఎంత ఓట్లతో ఓడిపోయారు, దాన్ని బట్టి మనం డేటా తీసుకోవచ్చు అనమాట. అది మెయిన్ లుక్అవుట్. ఓకే, అయితే సార్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మనం లాస్ట్ టైం డిస్కస్ చేసిన దానికి ఈ రోజుకి స్ట్రెంగ్స్ వీక్నెస్ ముందు తీసుకుందాం సార్. టీఎంసీకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, బలం ఏంటి, బీజేపీకి ఉన్నటువంటి బలం ఏంటి, తర్వాత వీక్నెస్ గురించి మాట్లాడతాం. ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు ఒక సర్వే చేశారు, ఇన్ఫాక్ట్ 2 సర్వేలు చేశారు. సెకండ్ ఫేజ్ నిన్న వచ్చింది, నాకు పంపించారు మూర్తి గారు, హెడ్ ఆఫ్ వన్ ఆఫ్ ద సీనియర్స్ మోస్ట్ మెంబర్స్ ఆఫ్ ఆత్మసాక్షి. ఆయనతో నేను మాట్లాడాను కూడా దీని గురించి, కేరళ గురించి, అస్సాం గురించి, బెంగాల్ అండ్ తమిళనాడు. ఆయన ఏమన్నారంటే, ఆయన చెప్పింది కూడా కరెక్టే, 126 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంది కల్కటా చుట్టుపక్కన, పర్గనాస్, నార్త్ పర్గనాస్, సౌత్ పర్గనాస్ అన్నీ కలిపితే ఈ 126 కాన్స్టిట్యున్సీ చాలా క్రూషియల్. దీంట్లో మమతా బెనర్జీ పార్టీకి చాలా మటుకు పట్టుంది. ఎందుకంటే ఒకటి మైనారిటీ ఓట్ బ్యాంక్ చాలా పెద్దది అక్కడ. అది కాకుండా మిగతా దాంట్లో కూడా మీరు చూస్తే టీఎంసీకి ఈ
భద్రలోక్ అంటారు వీళ్ళు, విచ్ ఇస్ బేసిక్లీ మైనారిటీ, ఒక ఓబీసీ కమ్యూనిటీ వాళ్ళది. వీళ్ళు కూడా చాలా మటుకు అక్కడ పట్టుంది. సో ఈ 126 కాన్స్టిట్యున్సీలో మమతా బెనర్జీ స్ట్రాంగ్ పాయింట్. కోల్కతా పరిసర కల్కటా పర్గనా, 24 పర్గనాస్, నార్త్ పర్గనా, సౌత్, అండ్ ప్లస్ ద మైనారిటీ ఓట్ బ్యాంక్ అండ్ ఈ భద్రలోక్ వాళ్ళది. అది కూడా టీఎంసీకి వెళ్ళిపోతుంది, టీఎంసీకి పోతుంది. సో వాళ్ళు చేసిన అనాలిసిస్ ప్రకారం మనం చూస్తే చాలా మటుకు వాళ్ళు అంటున్నారు ఇది చాలా క్రూషియల్ ఉండిపోతుంది. లాస్ట్ సర్వే విచ్ హ్యాపెండ్ డే బిఫోర్ యెస్టర్డే అయిపోయింది వాళ్ళ డేట్ ప్రకారం. ఓకే, డేట్ ప్రకారం దాంట్లో చాలా మటుకు క్లియర్గా తెలిసిపోతుంది ఏంటంటే బీజేపీకి 41% ఓట్లు రాబోతుంది, 41.1. దీని ప్రకారం ఈ సర్వే ప్రకారం చూస్తే టీఎంసీకి 46%, 46.5% ఓట్లు వస్తాయి. బీజేపీకి ఏమో 41% ఓట్లు రాబోతుంది. కాంగ్రెస్కి 3, 3.75 అండ్ సిపిఎంకి 3. అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇది చాలా క్రూషియల్ ఇక్కడ, ఎందుకంటే ఈ పర్సంటేజ్ కాదు ఫైనల్ సీట్లో రిఫ్లెక్ట్ అయ్యేది. ఎందుకంటే కొన్ని కాన్స్టిట్యున్సీలో మెజారిటీ ఎక్కువ ఉంటుంది, కొన్ని కాన్స్టిట్యున్సీలో మెజారిటీ తక్కువ ఉంటుంది, కన్వర్జన్ జరగాల్సి వస్తుంది. సో దాంట్లో నేను చెప్పిన ఈ గ్రేటర్ కోల్కతా చూడండి 126 స్థానాల్లో అక్కడ టీఎంసీకి రాబోతుంది 85 నుంచి 90 సీట్లు. ఓకే, అండ్ బీజేపీకి రాబోయేది 40 నుంచి 42. దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఓకే, అట్ ద సేమ్ టైం నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజన్ లాస్ట్ టైం బీజేపీకి చాలా సీట్లు అక్కడి నుంచి వచ్చినాయి. ఓకే, లాస్ట్ టైం బీజేపీకి 77 సీట్లు గెలిచారు. సో దాంట్లో టీఎంసీకి 26 నుంచి 28 అండ్ బీజేపీకి 27 నుంచి 30. సెంట్రల్ బెంగాల్లో 58 స్థానాల్లో 30 నుంచి 38 టీఎంసీకి, బీజేపీకి ఏమో 26 నుంచి 28. జంగల్ మహల్ అండ్ మెదినీపూర్ తీసుకుంటే ఆ ఏరియాలో 56 సీట్లలో 30 నుంచి 32 టీఎంసీకి, 25 నుంచి 26 బీజేపీకి. అన్ని చోట్లలో బీజేపీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ విచ్ ఇస్ ముస్లిమ్స్. వీళ్ళు వేయరు ఇప్పుడు కూడా మేబీ అందులో పెద్దగా వీళ్ళు 30%, కొన్ని కాన్స్టిట్యూషన్ 30% దాకా ఉన్నారు. అక్కడ వైపౌట్ అయిపోతారు బీజేపీ కంప్లీట్గా, ఎదుర్కోవాల్సిందే. దీనికి ముందు సిపిఎం హయాంలో సిపిఎంకి ఓటేస్తుండే వాళ్ళు ఇప్పుడు టీఎంసీకి ఓటేస్తున్నారు. సో మమతా బెనర్జీ మెయిన్ ఓట్ బ్యాంక్ ఇస్ మైనారిటీ ముస్లిం ఓట్ బ్యాంక్. దానికోసం ఆమె హిందువులను అంత సీరియస్గా తీసుకోదు, ఎందుకంటే వాళ్ళు ఎట్లయినా కొంతమంది నాకు వేస్తారులే, ముస్లిమ్స్ అయితే నాకు 100% వేస్తారని ఆమెకి కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. యూజువలీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ముస్లిం ఓట్ స్ప్లిట్ అవుతుంది, కానీ ఇక్కడ కాంగ్రెస్తో పనికిరావట్లేదు. అదే సమయంలో ఈసారి మన ఓవైసీ పార్టీ అక్కడ వెళ్ళారు, చార్మినార్ పార్టీ. వాళ్ళు ఏం చేస్తారో చూడాల్సింది. వాళ్ళు అక్కడ లోకల్ టైఅప్ పెట్టుకున్నారు, మన ఎక్స్పెల్ చేసిన టీఎంసీ నుంచి హుమాయూన్ కబీర్ ఆయనతో టైఅప్ చేసుకున్నారు, ఆయన పార్టీతో. వాళ్ళు దీంట్లో చూపించట్లేదు వాళ్ళ గురించి ఎక్కువ. వాళ్ళు ఒక 5 నుంచి 10% ఓట్లు తీసుకెళ్తే, ఆయన ఓవైసీ ఈజ్ నోన్ ఫర్ వెరీ గుడ్ క్యాంపెయినింగ్. ఆయన క్యాంపెయినింగ్ చాలా సాలిడ్గా చేస్తారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడేట్లో, లేకుంటే ఈవెన్ మమతా బెనర్జీ మాట్లాడరు. ఆయన చాలా క్లియర్గా ఆయన పార్టీ ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మహారాష్ట్రలో మనం చూసాం, బీహార్లో 5 సీట్లు తీసుకెళ్లారు సంబల్ రీజన్లో. అది కూడా కావచ్చు. ఆయన 5-6% ఓట్లు తీసుకెళ్ళిపోతే, ఈవెన్ 8% తీసుకెళ్ళిపోతే మమతా బెనర్జీకి పెద్ద ఒక లాస్, బీజేపీకి పెద్ద గెయిన్. దానికోసం వీళ్ళందరూ ఆయన్ని ఓవైసీ పార్టీని బీజేపీ బీ టీం అంటారు. అస్సాంలో పోటీ చేస్తాడు, బెంగాల్లో పోటీ చేస్తారు, మహారాష్ట్రలో పోటీ చేస్తారు, బీహార్లో పోటీ చేస్తారు. నేను ఒకసారి ఓవైసీ గారిని అడిగాను, ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు, మీరు కేరళలో ఎందుకు పోటీ చేయాలని అడిగాను. అని ప్రాక్టికల్ మంచి అని అన్నాడు. కేరళలో వెళ్ళి నేనేం చేసుకుంటాను, అక్కడ ఐయుఎంఎల్ చాలా స్ట్రాంగ్, అక్కడ నేను వెళ్ళి ఏం చేయలేను, నాకు లాంగ్వేజ్ రాదు. ఓకే, ప్లస్ ఐయుఎంఎల్ ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంది, జిన్నా వాళ్ళ పార్టీ అది. సో నేను అక్కడ వెళ్ళి ఏం చేయలేను అని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. సో ఆయనకు తెలుసు ఎక్కడ వెళ్తే ఆయనకు ఓట్లు వస్తాయి, ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఓవైసీ వాళ్ళ పార్టీ ఏం చూస్తున్నారంటే ఎంఐఎం వాళ్ళు హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళి గ్రోడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట అంతా చాలా క్రూషియల్. ఇది ఎంఐఎం ప్లస్ మిగతా అలయన్స్ పార్ట్నర్స్ ముస్లిం ఓట్లు ఎంత తీసుకెళ్ళిపోతారో దాని మీదే మమతా బెనర్జీ ఫైనల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ప్రకారం మమతా బెనర్జీ టీఎంసీకి 171 నుంచి 188 దాకా సీట్లు రావచ్చు. 171 to 188 టీఎంసీకి. బీజేపీకి ఏమో 118 నుంచి 126, కాంగ్రెస్కి 2 నుంచి 6, సిపిఎంకి 1 నుంచి 3.
ఇప్పుడు దీంట్లో ఓవైసీ వాళ్ళ అకౌంట్ చూపించట్లేదు ఇప్పుడు దాకా. చూపించట్లేదు. దట్టు లేటెస్ట్ హ్యాపెనింగ్స్ కూడా ఈ 91 lakhs వచ్చిన తర్వాత చేసిన సర్వే కాదు, దీనికన్నా ముందు చేసిన సర్వే కాబట్టి ఏమైనా కాస్త అది వస్తుంది, డిఫరెన్స్ ఎట్లయినా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం టీఎంసీకి 215 స్థానాలు గెలిచారు వాళ్ళు. ఈసారి 188 హయ్యర్ లెవెల్లో ఉంది, 171 బాటమ్ లెవెల్లో ఉంది. సో అంటే ఆల్మోస్ట్ ఒక 50 సీట్ల లాస్ చూపిస్తున్నారు. బీజేపీకి లాస్ట్ టైం 77 సీట్లు వచ్చిన బీజేపీకి 126 హైయెస్ట్, 118 లోవెస్ట్ చూపిస్తున్నారు. సో అక్కడ 31 ఇక్కడ 20 పెట్టుకుంటే వాళ్ళకు కూడా 50 సీట్ల డిఫరెన్స్ చూపిస్తుంది. వాళ్ళకి పాజిటివ్, వీళ్ళకి నెగటివ్. ఇది చాలా ఇంపార్టెంట్. సో బీజేపీ పర్ఫార్మెన్స్, బీజేపీకి అంతా తెలుసు, అలీపుర్ద్వార్, చిలుగుడి, డార్జిలింగ్ ఈ ఏరియాస్లో వాళ్ళు లాస్ట్ టైం చాలా సీట్లు గెలిచారు. ఈసారి గెలవాలంటే బెంగాల్ హార్ట్లాండ్లో కూడా గెలవాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చే కాదు, మమతా బెనర్జీ ఓట్లు ఎవరు తీసుకెళ్ళిపోతారో దాన్ని బట్టి ఉంటుంది ముస్లిం ఓట్ బ్యాంక్. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ. ప్లస్ ఈ 90 లక్షల మంది ఓటర్ లిస్ట్ని తీసేసిన దాంట్లో ఎంతమంది ఏ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకు వెళ్ళారో దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. లాస్ట్ టైం ఎన్ని ఓట్లు ఉండే, ఈసారి ఎన్ని ఓట్లు, దాని డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇదే జరగబోతుంది. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఐ థింక్ వెస్ట్ బెంగాల్లో మార్పు రావాలంటే మార్పు ఏం రాదు అంత ఎక్కువ. కానీ అట్ ద సేమ్ టైం బీజేపీ చాలా మంచి ఫైట్ ఇస్తున్నారు. అమిత్ షా గారు 15 రోజులు అక్కడే ఉంటున్నారు. ఇష్యూస్ గురించి మన అందరికీ తెలిసిందే. ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ మేజర్ ఇష్యూ వెస్ట్ బెంగాల్లో. కీ ఫ్యాక్టర్స్, ఉద్యోగం లేదు, ఇండస్ట్రీలు లేవు. సిపిఎం టైం నుంచి అట్లా ఉంది. మమతా బెనర్జీ కూడా వచ్చి అదే యాటిట్యూడ్ ఫాలో చేస్తుంది. రెండోది లా అండ్ ఆర్డర్, ఆర్జీ కార్ మర్డర్ కేసు చూసాం. వాళ్ళ అమ్మగారు పోటీ చేస్తున్నారు బీజేపీ టికెట్ మీద ఈసారి. ఇదంతా జరుగుతుంది. సో టీఎంసీ వైపు నుంచి ఆమెకి ఇది 3వసారి ఆమె గెలిచింది ఆల్రెడీ, ఇది 4వసారి కాబోతుంది. ఇఫ్ షీ విన్స్ ఆమె మళ్ళీ స్ట్రెంగ్తన్ అవుతుంది. కానీ ఒక్క సీట్ వచ్చిన బీజేపీ 2011లో ఈసారి 77 సీట్లు గెలిచారు 2021లో. సో దెర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్. ఓకే, సో చూద్దాం ఈసారి ఎట్లా జరుగుతుందో, ఏం జరుగుతుందని మనకు ఫైనల్ లిస్ట్ మనకు తెలిసిపోతుంది. దీన్ని బట్టి టీఎంసీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందని ఒక అంచనాకి మనం రాబోతున్నాం. ఎనీవే అంత పెద్ద డిఫరెన్స్ ఉండొచ్చు, ఈ ఒపీనియన్ పోల్ నుంచి అంత పెద్ద మార్పు రాకపోవచ్చు. కానీ మీరు చెప్పినట్లు ఆ 90 లక్షల మందిని తీసేశారు అక్కడ. ప్లస్ ఈ ఓవైసీ వాళ్ళ పార్టీ ఎంట్రీ అండ్ బీజేపీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఎందుకు పెడుతున్నారు. మతువా కమ్యూనిటీ ఓట్స్ ఉన్నాయి, 1 కోటి మంది ఉన్నారు వాళ్ళు, హిందువులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర పెద్ద ఇష్యూ ఉండే లాస్ట్ టైం. వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేదని చెప్పి సిఏఐ కింద వాళ్ళు బీజేపీ వ్యతిరేకంగా ఓటేస్తారు 2024 ఎలక్షన్లో. ఈసారి వాళ్ళని స్ప్లిట్ చేయడానికి మమతా బెనర్జీ ట్రై చేస్తుంది. కొంతమంది లీడర్ని ఆమె అక్కడ ఉంచుకున్నారు. కానీ వాళ్ళ దాంట్లో ఈ 1 కోటి మందిలో అట్లీస్ట్ ఒక 70 లక్షల మంది బీజేపీకి ఓటేస్తే ఈసారి అక్కడ కూడా ఒక 20 నుంచి 30 సీట్ల డిఫరెన్స్ రావచ్చు. అయితే ప్లస్ పాయింట్స్ చెప్పారు, టీఎంసీకి ప్లస్ పాయింట్స్ చెప్పారు, మైనస్ పాయింట్స్ కూడా కొన్ని ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం. ఎస్ఐఆర్ కుడ్ బి ఎ ఫ్యాక్టర్, లా అండ్ ఆర్డర్, మహిళల భద్రత ఇవన్నీ ఉన్నాయి. ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఆ ఫ్యాక్ట్ అనేది అసలు వెస్ట్ బెంగాల్లో పనిచేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వరుసగా 3 సార్లు చేసింది ఆమె, ఇప్పుడు 4వసారి ఉంది. ఈ అంశాలన్నీ కూడా ఏమైనా ప్రభుత్వ వ్యతిరేకత ఏమైనా ఉందా, ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో ఉందని మీకు అనిపిస్తుంది? మమతా బెనర్జీ ఏం చేస్తుందంటే యాంటీ ఇన్కంబెన్సీని ఎమ్మెల్యేల మీద తోసేసింది, మార్చేసింది. నా పైన ఆరోపణ లేదు, ఎమ్మెల్యేల మీద ఆరోపణ అని చెప్పి 74 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తున్నారు. ఇది గుర్తుంటుంది. యంగ్ ఓటర్స్, యంగ్ క్యాండిడేట్స్ని తీసుకొచ్చారు. అది కూడా చాలా మంది డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, పొలిటిక్స్ ఒక్కటే కాకుండా స్పోర్ట్స్ నుంచి, కొంతమంది మ్యూజిక్ నుంచి, కొంతమంది సినిమా నుంచి, వీళ్ళందరూ తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం నేను చెప్పిన 126 కాన్స్టిట్యున్సీలను చూడండి, ఎస్పెషల్లీ కల్కటా అండ్ కల్కటా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలో ఆమె క్యాండిడేట్స్ని మార్చలేదు. దాంట్లో కొంతమంది 5 సార్లు, కొంతమంది 6 సార్లు గెలిచారు. వాళ్ళని రీటైన్ చేసుకున్నారు మమతా బెనర్జీ. ఎందుకంటే ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ ఉంటుంది, వాళ్ళు పార్టీకి చాలా లాయల్, వాళ్ళని పార్టీని తీయకూడదని. అదే టైంలో అభిషేక్ బెనర్జీ వీళ్ళని యంగ్స్టర్స్ని తీసుకురావాలని చెప్పి ఆయన చేసిన ఒక మూవ్ ఇది, 74 మందిని మార్చారు. సో ఆమె ఏమి ఆడుకుంటుందంటే గేమ్, ఇప్పుడు లాస్ట్ టైం బీజేపీ చేసిన ఒక పెద్ద తప్పు, మమతా బెనర్జీని పర్సనలీ అటాక్ చేశారు. మీకు గుర్తుండే దీదీ ఓ దీదీ అని చెప్పి మోదీ గారు. ఈసారి బీజేపీ చేయట్లేదు. బీజేపీ ఏం చేస్తున్నారంటే ఆమె కరప్షన్ ఛార్జెస్, ఆమె మీద ఉన్న ఆరోపణలు కాకుండా టీఎంసీ లీడర్స్ కరప్షన్ కూడా తీసుకొచ్చింది. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కానీ మిగతా దాంట్లో లా అండ్ ఆర్డర్ మీరు మాట్లాడారు, అన్ఎంప్లాయ్మెంట్. కానీ అక్కడ బెంగాల్లో ఒక సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే బెంగాలీ అస్మిత. అంటే ఇప్పుడు మన తమిళనాడులో చూస్తాం, తమిళ్ అంటే ఐడెంటిటీ, లోకల్. బీజేపీ వ్యతిరేకంగా వాడుతున్నారు అది.
అంటే బీజేపీ చూడండి ఇది అంత పార్టీ కాదు ఇది. గుజరాతీ వాళ్ళు మహబూబా మైత్ర ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసిన చాలా పెద్ద డ్యామేజ్ చేసింది. ఎందుకంటే భవానీపూర్ మమతా బెనర్జీ పోటీ చేస్తుంది, దాంట్లో అంత గుజరాతీ పాపులేషన్ ఉంది అక్కడ. సో మా మహబూబా మైత్ర వచ్చి గుజరాతీలందరూ దొంగలు అది అని చెప్పారు. దాంతో వాళ్ళకి అపాలజీ ఇష్యూ చేయాల్సి వచ్చింది టీఎంసీకి. మేము సారీ వీ డోంట్ కమ్ విత్ ఆ వ్యూస్ అని చెప్పి అపాలజైజ్ చేశారు. కానీ డ్యామేజ్ జరిగింది డెఫినెట్గా. సో అక్కడ బెంగాలీ అస్మిత, బెంగాలీ వాళ్ళు బీజేపీ వస్తే రేపు ఫిష్ మేము తిననియరు, నాన్ వెజ్ తిననియరు అని చెప్పి పెద్ద ఆమె ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అండ్ బెంగాలీస్ వర్సెస్ అవుట్ సైడర్స్, అది ఇంకోటి. బీహార్ నుంచి యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇక్కడ బీజేపీ వాళ్ళు చేర్చుకున్నారు, అది అని చెప్పి పెద్ద ఇష్యూ చేస్తున్నారు. బట్ అదొక డెస్పరేట్ మూవ్ ఉండొచ్చు లాస్ట్లో. ఎందుకంటే ఎప్పుడు అందరు అంటారు అది ఈ లాస్ట్ రెఫ్యూజ్ ఆఫ్ ఎ స్కౌండర్లు ఏంటంటే బేసిక్లీ వాళ్ళ పేట్రియాటిజం మీద, రిలీజియన్ మీద తీసుకొచ్చి దాన్ని యూజ్ చేసుకొని చూడండి మన వైపు వీళ్ళు అటాక్ చేస్తున్నారు, బెంగాలీల మీద దాడి చేస్తున్నారు, ఢిల్లీ వాళ్ళు వచ్చి మోదీ అమిత్ షా వచ్చి చేస్తున్నారు, సో మీరు నన్ను కాపాడుకోండి అని చెప్పి మమతా బెనర్జీ అప్పీల్ అన్నమాట. సో బెంగాలీస్ అస్మితకి అప్పీల్. కానీ అంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలుసు, పాసిబ్లీ ఇల్లిటరేట్ చాలామంది ఉంటారులే, వాళ్ళు దీంతో ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. కానీ నార్మల్ ఎడ్యుకేటెడ్ బెంగాలీకి తెలుసు ఏం జరుగుతుంది అక్కడ. మమతా బెనర్జీకి ఇప్పుడు సిపిఎం కాంగ్రెస్తో సంబంధం లేదు, ఆమెకు తెలుసు వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి. వాళ్ళిద్దరు కలిసి 5% ఓటు కూడా లేదు. కానీ డెఫినెట్గా న్యూసెన్స్ వాల్యూ ఉందంటే ఉంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ కొన్ని సీట్లలోనే కొన్ని ముస్లిం ఓట్స్ తీసుకెళ్తారు, క్యాండిడేట్స్ కూడా పెట్టారు వాళ్ళు. ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది సార్ కాంగ్రెస్? అన్ని వాళ్ళు ఇద్దరు అంతే స్ప్లిట్ ఈసారి, దే ఆర్ నాట్ కాంటెస్టింగ్ టుగెదర్. సిపిఎం కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తున్నారు. సో అది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి సీట్లు ఎట్లయినా రావు, పోటీ చేసి చూద్దాంలే అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు కేరళలో ప్రాబ్లం ఉంది. కేరళలో బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే అక్కడ చూడండి బెంగాల్ వీళ్ళిద్దరు బాయ్ ఇక్కడ వచ్చేమో కొట్లాడుతున్నారు, ఇదేంటి అని చెప్పి అడిగారు. సో దానికోసం వీళ్ళు కావాలని చెప్పి సపరేట్గా పోటీ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్. ఎట్లయినా సీట్లు రావు, చూద్దాం మనం లక్ ఏమైనా వస్తే మనకి ఏదో ఒక 2 సీట్లు వచ్చే మంచిదే కదా. సో మమతా బెనర్జీకి ఉన్న మెయిన్ థింగ్, అండ్ డెఫినెట్లీ మమతా బెనర్జీ వెల్ఫేర్ స్కీమ్స్ చాలా మటుకు పనిచేసింది. అది సేమ్ లైక్ మహారాష్ట్ర ఆర్ మధ్యప్రదేశ్. ఆమె చాలా మటుకు డబ్బులు అది ఇది పంచిపెట్టింది, ఎస్పెషలీ ఉమెన్, మైనారిటీస్కి, స్టూడెంట్స్ అన్నింటిలో. అండ్ ఆఫ్ కోర్స్ ఈ చెప్తారు భద్రలోక్ కమ్యూనిటీ, ఓబీసీ వాళ్ళకు కూడా చాలా మటుకు ఆమె సహాయం చేస్తుంది. సో వెల్ఫేర్ స్కీమ్ ఇస్ మమతా బెనర్జీస్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఆమెకి ఇంకేం లేదు అక్కడ, డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఫ్రీ ఇవ్వడమే ఉంటుంది అంతా అన్నమాట. అది ఆమెను కూడా తప్పట్లేదు. మనం మహారాష్ట్రలో చూసాం, బీహార్లో చాలా మటుకు పనిచేసింది అది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్ ఎలక్షన్ ముందు చేశారు, అక్కడ కూడా పనిచేసింది అది. హర్యానాలో చేశారు, అక్కడ పనిచేసింది. ఢిల్లీలో చేశారు, సిస్టమ్ అలాగే ఉందన్నమాట. సో ఆమె ఒక మెయిన్ ఏమంటే బెంగాలీస్ అంటే టీఎంసీ అంటే బెంగాల్. ఇది ఆమె ఒక నెరేటివ్ని కంచుకోటలాగా బిల్డ్ చేసి ఆ నెరేటివ్ని బిల్డ్ చేస్తుంది అనమాట. కమింగ్ టు బీజేపీ సార్, బీజేపీకి హోప్స్ అనండి లేకపోతే అడ్వాంటేజెస్ అనండి, ఏమైనా మిరకిల్ అద్భుతం అంటే గతంలో జరిగాయి కూడా, అలాంటిది ఏమైనా ఉంటుందా? బీజేపీ ఏం చూడాలంటే నా అంచనా ప్రకారం బీజేపీ ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ చూడాల్సి వస్తుంది. మీరు కర్ణాటక ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. కర్ణాటకలో ఒక టైంలో జేడిఎస్ కాంగ్రెస్ ఉండే, ఇక్కడ సిపిఎం, టీఎంసీ, బీజేపీ. 2011 ఎలక్షన్లో బీజేపీ ఒక సీట్ వచ్చింది. దాని తర్వాత పెంచుకున్నారు, 2016లో 75 వచ్చింది, దాని తర్వాత 77 వచ్చినాయి. గ్రాఫ్ పెరుగుతుంది. బీజేపీ లాంగ్ టర్మ్ గేమ్ ఆడాల్సి వచ్చింది. ఈసారి కష్టపడుతున్నారు, చాలా మటుకు హార్డ్ వర్క్ చేస్తున్నారు. అమిత్ షా గారు 15 రోజులు ఉంటా అంటున్నారు, మమతా బెనర్జీ చెప్పారు. మోదీ గారు కూడా ప్రచారానికి 365 రోజులు ఉండండి ఏం కాదంటున్నారు మమతా బెనర్జీ. తో బీజేపీకి ఏంటంటే కర్ణాటకలో చేసినట్లనే కాంగ్రెస్ని, సిపిఎంని మొత్తం సీన్ నుంచి తీసేసేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న 5% ఓట్లు కూడా గుంజుకుంటే పనికి వస్తుంది. ఎందుకంటే ఈ 5% ఓట్లు బేసిక్లీ యాంటీ మమతా బెనర్జీ ఓట్స్. ఓకే. సో ఎక్కడెక్కడ 3%, 4%తో రిజల్ట్ డిసైడ్ అవుతుందో అక్కడ 5% పనికి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. సింగిల్ డిజిట్ సీట్లైనా వస్తాయా ఇప్పుడు కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ? రాదు, ఒక్క సీటు కూడా రాదు, డౌట్ఫుల్. అది సర్వేలు చూపిస్తున్నారు కానీ లాస్ట్ టైం కూడా అంత రాలేదు వాళ్ళకి, ప్రసక్తి లేదు అది. సో మహిళలు చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతున్నారు దీంట్లో. మహిళల రోల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు టీఎంసీకి ఓటేస్తారా లేకుంటే వాళ్ళు బీజేపీ వైపు పోవచ్చు. బీజేపీలో అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఏంటంటే మమతా బెనర్జీ లాంటి ఒక లీడర్ బీజేపీలో లేరు. ఈక్వల్ స్టేటస్. సువేందు అధికారి ఉన్నారు కానీ ఆయన పోటీ కూడా చేస్తున్నారు మమతా బెనర్జీ మీద. దీనికి ముందు ఓడించారు కూడా
నందిగ్రామ్ నుంచి. కానీ ఆయన డిఫికల్టీస్ ఆయనకు తెలుసు, ఆ స్టేచర్ లేదు ఆయనకి. అట్ ద సేమ్ టైం బీజేపీ మీరు మహారాష్ట్ర పక్కన పెడితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్లో బీజేపీ ఏ ముఖ్యమంత్రి పేరు అనౌన్స్ చేయకుండా ఎలక్షన్ గెలిచారు. దాని తర్వాత కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు, లేకుండా కూడా గెలిచిన సార్. సో అట్లాంటి హోప్స్ కూడా బీజేపీకి మోదీ గారు చెప్తుంటారు, మీరు వాళ్ళని చూడకండి, వీళ్ళని చూడకండి, నా పోస్టర్ చూసి, నా ముఖం చూసి నా కోసం ఓటేయండి అని చెప్పి. అది ఒక బీజేపీ స్ట్రాటజీ. అది ఢిల్లీ కూడా మోదీ గారు చూసుకుంటారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి. సో అది ఉన్నది. కానీ బీజేపీలో చాలా మటుకు ఇంటర్నల్ పాలిటిక్స్, దిలీప్ ఘోష్ కానీ వీళ్ళందరూ వచ్చి తర్వాత గొడవ చేసి కొంతమంది పార్టీ ఇడిచి వెళ్ళిపోయారు. ఇదంతా ఎదురవుతుంది. సో బీజేపీలో ఈ బయట నుంచి లాస్ట్ టైం చేసిన తప్పు ఏంటంటే, బయట నుంచి తీసుకొచ్చిన చాలామందికి టికెట్ ఇచ్చారు 2021. అది చేసిన పెద్ద తప్పు. ఈసారి ఎలా ఉందనుకో, ఈసారి టర్న్ కోడ్స్కి ఎక్కువ టికెట్లు ఇవ్వలేదు. ఈసారి బీజేపీ కొత్త వాళ్ళకి ఇచ్చారు. అది మంచి మూవ్. అది లాస్ట్ టైం ఈ టికెట్ ఇచ్చిన వాళ్ళు ఓడిపోయారు, ఉన్న వాళ్ళు కూడా పార్టీ నుంచి ఇడిచి వెళ్ళిపోయారు. మీరు తెలుసు, ఎలక్షన్ నేషనల్ లెవెల్లో కూడా బాబుల్ సుప్రియో లాంటి వాళ్ళు మినిస్టర్ చేసి కూడా ఆయన తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తీసేసినప్పుడు ఆయన పార్టీ రిజైన్ చేసి టీఎంసీలో జాయిన్ అంటే వాళ్ళ ట్రూ కలర్ తెలిసిపోయింది. దాంట్లో వాళ్ళు ఓన్లీ పార్టీ పదవి, వాళ్ళ ఒక యూనియన్ మినిస్టర్షిప్ కోసం వచ్చారు అంతే. కానీ వాళ్ళు బీజేపీతోనేం లాయల్టీ లేదు వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా చూడండి, మీరు నిన్న ఒక న్యూస్ పేపర్లో వచ్చింది, ఆర్ఎస్ఎస్ అంటున్నారు దట్ బీజేపీలో కొత్త లీడర్లు వచ్చారు చూడండి, వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ కల్చర్ నేర్చుకోలేదు. వాళ్ళు అనుకుంటున్నారు సోషల్ మీడియాలో దీంట్లో పోస్టులు పెడితే అయిపోతుందని. అది కాదు, బీజేపీకి ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ తెలుసుకుంటేనే బీజేపీలో ఉండొచ్చు వాళ్ళు. లేకుంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా ఉంటారు. వాళ్ళు అసలు అర్థం కాదు బీజేపీ ఫిలాసఫీ ఏంటది. అది చాలా ఇంపార్టెంట్. సంఘ్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది సార్. మామూలుగా అయితే ఇప్పుడు లాస్ట్ లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా సంఘ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇక్కడ బెంగాల్లో సంఘ్ పరిస్థితి ఏంటి? బెంగాల్లో కూడా ఉందండి, డౌట్ లేదు. మీరు బీహార్ వైపు చూడండి, ఇటు అస్సాం చూడండి, ఈ 2 స్టేట్ బీజేపీ దగ్గర ఉంది. నడుమిట్లో ఉన్న వెస్ట్ బెంగాల్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, సిపిఎం హయాం నుంచి అక్కడ ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఈ ఓటర్ లిస్టు చేర్చుకున్నారు. వాళ్ళు ఈ 2002 లిస్ట్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే 2024 లిస్టు తీసుకోవచ్చు కదా. లాస్ట్ ఎలక్షన్ లిస్ట్ తీసుకుని దాని మీద ఎస్ఐఆర్ చేయవచ్చు. లేదు, 2002 లిస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే దట్ వాజ్ ద కట్ ఆఫ్ వెన్ లాస్ట్ ఎస్ఐఆర్ హ్యాపెండ్. పోయినసారి ఎస్ఐఆర్ జరిగినది 2002-2003లో. ఆ లిస్ట్ తీసుకుంటే దాని నుంచి ప్రాజెనీ మ్యాప్ కానీ దాని నుంచి మ్యాపింగ్ తీసుకుంటూ వస్తే అప్పుడు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు ఓటేయచ్చు, అప్పుడు ఓటేసిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఓటేయచ్చు. ఆ లెవెల్కి తీసుకొచ్చారు వాళ్ళు. సో దాంట్లోనే చాలామంది లిస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో చూడాల్సింది, ఎందుకంటే 90% మంది ముస్లిమ్స్ మమతా బెనర్జీకి ఓటేస్తారు, దాంట్లో డౌట్ లేదు. అసలు ఏం చేస్తారో చూడాలి. అదే బీజేపీకి ఆఫ్ కోర్స్ మతువా కమ్యూనిటీ కానీ రాజ్వంశీ కమ్యూనిటీ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అదైతే ఉంది బీజేపీ. అండ్ నార్త్ బెంగాల్ అండ్ మెదినీపూర్లో బీజేపీ ఓట్ షేర్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఇంకా ఎంత పెరుగుతుందో అని చూడాల్సింది అనమాట. కానీ టీఎంసీ కల్కట్టా చుట్టుపక్కల సబర్బన్ రీజన్ టీఎంసీ ఇప్పుడు కూడా పవర్ఫుల్గా ఉన్నారనమాట, స్ట్రాంగ్ హోల్డ్. సో బిఫోర్ కన్క్లూడింగ్ 50-50 అని చెప్పొచ్చా, 60-40 అని చెప్తారు? 60-40 బట్ ఇది నేను చెప్పాను చూడండి, ఇది ఎంటైర్ థింగ్ అబౌట్ 90 lakh ఓటర్స్ తీసేసిన తర్వాత దీని మీద ఉంటుంది ఫైనల్ కౌంట్. బీహార్ చూసిన తర్వాత నాకు ఏ ఒపీనియన్ పోల్ చూసినా కానీ నేను బిలీవ్ చేయను. ఎందుకంటే బీహార్ టాట్ అస్ అ వెరీ గుడ్ లెసన్. టైట్ కాంటెస్ట్ అని చెప్పింది ఒకటే వైపు వెళ్ళిపోయింది మొత్తం, బికాస్ ఆఫ్ ఓన్లీ ఓటర్ లిస్ట్. బికాజ్ లాస్ట్ టైం కూడా 80+ ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. అది ఈసారి ఈ లిస్ట్ తీసేస్తే 90 ఉండాలి. చూద్దాం అది 80లోనూ మిగిలిపోతుందా ఇంకా తగ్గుతుందా అనేది, అది చాలా ఇంపార్టెంట్. ఏ జిల్లాలో లేదా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు తొలగించబడ్డాయి అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి మెయిన్ లిస్ట్ దానికి తెలిసిపోతుంది. ఎనీవే మనం వేచి చూడాల్సిందే. సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మా ప్రేక్షకులు కూడా బెంగాల్లో ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠ దేశవ్యాప్తంగా కూడా ఉంది. ఇంకా కొంత సమయం ఉంది. ప్రచారం ఉధృతంగా కూడా కొనసాగుతుంది. విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి మీ ఒపీనియన్స్ని తప్పకుండా, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.